క్రైస్తవుని తొలి అడుగులు సంఘము. రచయిత పాస్టర్ కరుణ్ కుమార్. కొన్ని నెలల క్రితం ఒక ప్రయాణంలో నా పక్కన కూర్చున్న వ్యక్తితో కాలక్షేపం కొరకు మాట్లాడదాం, వీలైతే సువార్త తెలియజేద్దాం అని పలకరించాను. మీ పేరేంటండి, ఏం చేస్తుంటారు అని సంభాషణ ప్రారంభించాను. ఆయన నా పేరు ఏలియా, నేను పాల వ్యాపారం చేస్తుంటాను అని చెప్పాడు. బైబిల్ పేరు కదా అని మీరు ప్రార్థనకు వెళ్తారా అన్నాను. నేను పెద్దగా వెళ్ళను, కానీ మా ఇంట్లో వాళ్ళు వెళ్తారు. మేము క్రిస్టియన్సేనండి, మా తాతల నాటి నుండి మా కుటుంబాలన్నీ క్రైస్తవులం అని చెప్పాడు. ఆ మాట నన్ను బలంగా తాకింది. క్రైస్తవులంటే ఏమిటో నెమ్మదిగా స్పష్టంగా అతనికి చెప్పడానికి ప్రయత్నం చేశాను. అప్పుడు అతడు, మీరు చెప్పిన వారే నిజమైన క్రైస్తవులైతే నాకు తెలిసి భూమి మీద ఎవ్వరూ క్రైస్తవులు లేరండి అన్నాడు. అలా ఏమీ కాదండి, చాలామంది ఉన్నారు, మీరు కూడా కావచ్చు అని చెప్పాను. ఈనాడు క్రైస్తవులు అని అనేక మంది పిలువబడుతున్నారు. ఆదివారం కానీ, పండగలకు కానీ, ప్రత్యేక కార్యక్రమాలకు కానీ, సంఘ కూడికలకు వెళ్లే ప్రతి వారిని క్రైస్తవులని అనగలమా? క్రైస్తవ కుటుంబాల్లో ఉన్నవారు స్వయంచాలికంగా క్రైస్తవులు అయిపోతారా? కొన్ని కులాల వారందరూ క్రైస్తవులేనా? కానే కాదు. అసలు నిజమైన క్రైస్తవులంటే ఎవరు అనే విషయాన్ని జాగ్రత్తగా దేవుని వాక్యంలో నుండి తెలుసుకుందాం. యేసుక్రీస్తు అనుచరులను లేదా శిష్యులను క్రైస్తవులు అని అంటారు. అపోస్తలుల కార్యముల గ్రంథం 11వ అధ్యాయం 26వ వచనంలో అంతియోకియాలోని క్రీస్తు శిష్యులను మొట్టమొదటిగా క్రైస్తవులు అని పిలిచినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం. వాక్యానుసారంగా ఒక వ్యక్తి క్రైస్తవునిగా లేదా క్రైస్తవురాలుగా పిలువబడటకు కొన్ని లక్షణాలు వారు కలిగి ఉంటారు. అలాంటి వారి క్రైస్తవ ప్రయాణం ఎలా ప్రారంభమవుతుందో, వారి తొలి అడుగులు ఏ విధంగా కొనసాగుతాయో వాక్యానుసారంగా పరిశీలన చేద్దాం. తిరిగి జన్మించిన వారు. ఒక వ్యక్తి రక్షణ పొందడంలో జరిగే మొట్టమొదటి క్రియ తిరిగి జన్మించడం. ఒక వ్యక్తి తిరిగి జన్మించకుండా దేవుని రాజ్యాన్ని చూడలేడని యేసుక్రీస్తు చెప్పడం యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనంలో చూడగలం. ఇది దేవుని వలన జరిగే కార్యం. పరిశుద్ధాత్మ దేవుడే రాతి గుండెను తొలగించి మాంసపు గుండెనిస్తాడు అని యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 26వ వచనంలో చూస్తాం. ఒక వ్యక్తిలో రక్షణ క్రియను ప్రారంభించేది, కొనసాగించేది, క్రీస్తు దినం వరకు తీసుకువచ్చేది దేవుడే అని ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం, ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3 నుండి 12 వరకు ఉన్న వచనాలు, 2వ అధ్యాయం మొదటి 10 వచనాలలో మనం స్పష్టంగా చూడగలం. ప్రతి మానవుడు తన పాపాలను బట్టి తనంతట తాను దేవుని దగ్గరకు రాలేని ఆత్మీయంగా చనిపోయిన స్థితిలో ఉన్నాడని, దేవుడే కరుణా సంపన్నుడై వానిని బ్రతికిస్తాడని ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4, 5 వచనాలలో చూడగలం. ఈ చనిపోయిన స్థితి నుండి బ్రతికించబడమే తిరిగి జన్మించడం. పతనమైన లోకంలో పాపం, శాపం అనే అంధకారంలో జీవిస్తున్న మానవుని పైన యేసు క్రీస్తును గురించిన సువార్త వెలుగు ప్రకాశించినప్పుడు ఆ వెలుగుకు తగినట్లు ఈ తిరిగి జన్మించిన వారు స్పందిస్తారు. ఆదిమ సంఘంలోని వారు ఆ విధంగా స్పందించారు అని అపోస్తలుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 37 నుండి 42 వరకు ఉన్న వచనాలలో మనం చూడగలం. నిజంగా నేటి సంఘ సభ్యులు తిరిగి జన్మించిన వారేనా? వారికి అపోస్తలులు ప్రకటించిన యేసుక్రీస్తును గురించిన స్వచ్ఛమైన సువార్త ప్రకటించబడిందా అనే విషయాలు మనం తప్పక పరిశీలన చేసుకోవాలి. పాపానికి పశ్చాత్తాపపడినవారు. మొదటి సంఘంలో యేసుక్రీస్తును గురించిన సువార్త ప్రకటించబడినప్పుడు వారు వారి పాపస్థితిని బట్టి హృదయంలో తీవ్రంగా నొచ్చుకొని మా పాపానికి ప్రాయశ్చిత్తంగా ఏం చేయాలి అని అడిగినట్లు అపోస్తలుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 37వ వచనంలో చూడగలం. తిరిగి జన్మించిన వారు ఎవరైనా సరే మొదటిగా సువార్త వినగానే దాని అవసరతను గ్రహించి వారి పాపాల తీవ్రతను చూడగలుగుతారు. ఆ పాపాన్ని బట్టి సిగ్గుపడి దేవుని ముందు పశ్చాత్తాపపడతారు. సువార్త వెలుగులో దేవుని ఉన్నత పరిశుద్ధతను, మానవుని తీవ్ర పాపాన్ని గ్రహించిన వారు కన్నీటితో వారి పాపాలను ఒప్పుకోకుండా ఉండలేరు. పరిశుద్ధుడమైన నా సృష్టికర్త, నా భయంకరమైన పాపాలను క్షమించు అని పశ్చాత్తాపంతో హృదయమందు పొడవబడిన వారై వేదనతో దేవుని క్షమాపణ, పాప విమోచన కొరకు వేడుకుంటారు. ఇలాంటి నిజమైన దైవిక పశ్చాత్తాపము రక్షణలోనికి నడిపిస్తుంది. ఈ పశ్చాత్తాపం గలవారు వారి పాపాల నుండి క్షమాపణ, విడుదల పొందుతారని యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో స్పష్టంగా చూడగలం. ఇలాంటి దైవిక రక్షణార్థమైన పశ్చాత్తాపం మీరు అనుభవించారా? లేకపోతే మీరింకా నిజమైన రక్షణ పొందలేదేమో ఆలోచించండి. మారుమనస్సు పొందినవారు. పరిశుద్ధాత్మ వలన తిరిగి జన్మించిన వీరు ప్రకటింపబడిన క్రీస్తు సువార్తను సంతోషంతో అంగీకరించి యథార్థమైన పశ్చాత్తాపంతో వారి పాపాలను వారి సృష్టికర్త పరిశుద్ధుడు అయిన దేవుని ఎదుట ఒప్పుకొని పాపక్షమాపణ పొందినవారు ఆ తరువాత లోకానికి, వారి పాత జీవితానికి, జీవన విధానానికి వ్యతిరేకంగా పూర్తి యూటర్న్ తీసుకొని జీవించాలి. అపోస్తలుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 40వ వచనం. ఇంతకుముందు పాపం చేయడానికి పరుగులెత్తిన వారు మారుమనసు పొందిన తర్వాత ఆ పాపాన్ని అసహ్యించుకుంటూ దాని నుండి దూరంగా పారిపోతారు. ముందు మాట్లాడిన కల్మషమైన మాటలు మాట్లాడలేరు. ముందు చేసిన అపవిత్రమైన ఆలోచనలు ఇక చేయలేరు.
ముందు ప్రవర్తించినట్లుగా ఇష్టానుసారంగా వారి శరీరాశల ప్రకారం ప్రవర్తించలేరు. పరిశుద్ధతను ప్రేమిస్తూ దేవుని చిత్తానుసారమైన వాక్యానుసారమైన ఒక క్రొత్త మనస్సును కలిగి నూతన జీవితాన్ని గడపడం ప్రారంభిస్తారు. ఇదే నిజమైన మారు మనస్సు. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 35వ వచనం అని మనం వాక్యాన్ని బట్టి తెలుసుకోగలం. ఈ మారు మనస్సు ప్రతి క్రైస్తవునికి ఖచ్చితమైన గుర్తు అని మనం మత్తయి సువార్త 3వ అధ్యాయం 2వ వచనం, 4వ అధ్యాయం 17వ వచనం, 11వ అధ్యాయం 20వ వచనం, మార్కు సువార్త 1వ అధ్యాయం 4వ వచనం 15వ వచనం, 6వ అధ్యాయం 12వ వచనం, లూకా సువార్త 3వ అధ్యాయం 8వ వచనం, 5వ అధ్యాయం 32వ వచనం, 13వ అధ్యాయం 3వ వచనం 5వ వచనం, 15వ అధ్యాయం 10వ వచనం, అపోస్తలుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 38వ వచనం, 3వ అధ్యాయం 20వ వచనం, 17వ అధ్యాయం 30వ వచనం, 20వ అధ్యాయం 21వ వచనం మొదలగు లేఖన భాగాల నుండి స్పష్టంగా గ్రహించగలం. మరి ఇలాంటి నిజమైన మారుమనసు అనుభవాన్ని కలిగి ఉన్నావా? పరీక్షించుకో. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినవారు. సువార్త అనే మాటను ఒక్క పదంలో నిర్వచించమంటే యేసుక్రీస్తు అని చెప్పవచ్చు. మన పాపాల నిమిత్తం యేసుక్రీస్తు మరణించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. ఇదే సువార్త అని అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం మొదటి 5 వచనాలలో చెబుతున్నాడు. పరిశుద్ధుడు, న్యాయాధిపతి, సృష్టికర్త అయిన దేవుడు నరులను తన పోలికలో ఆయన స్వరూపంలో సృజించినప్పటికీ ఆ మొదటి మానవులు ఆయనకు వ్యతిరేకంగా చేసిన తిరుగుబాటు, పాపం వల్ల ఆయనకు దూరస్తులై శాపాన్ని పొందుకున్నారు. ఆదికాండం మొదటి 3 అధ్యాయాలు. అప్పటి నుండి మానవులందరూ కూడా తల్లి గర్భంలో రూపించబడిన నాటి నుండి పాపంలోనూ దేవుని న్యాయ తీర్పు ఉగ్రత క్రింద ఉన్నవారే. ఆ మహోన్నతుడైన దేవుని న్యాయశిక్ష తప్పించి మరలా మానవులను ఆయనతో ఐక్యపరచగలిగిన మార్గం గాని వ్యక్తి గాని లేరు. ఇలాంటి నిస్సహాయ పరిస్థితుల్లో దేవుడే తన ఏకైక కుమారుడైన యేసుక్రీస్తును మన కొరకు పంపి ఆయన మనందరి పాపాలను తనపై వేసుకొని శిలువ మరణం ద్వారా దేవుని ఉగ్రతను అనుభవించి తన నీతిని మనకు ఆపాదించి ఆయన పునరుత్థానం ద్వారా పాపఫలమైన మరణాన్ని ఓడించి ఆయన యందు విశ్వాసముంచు వారందరినీ తిరిగి మరలా ఆయన కుటుంబంలో చేర్చుకోవడానికి ప్రణాళికను సిద్ధం చేశాడు. దానిని తన పరిపూర్ణ జ్ఞానంలో నిర్ణయం చొప్పున తగిన కాలమందు నెరవేర్చాడు. హల్లెలూయా! ఈ విషయాన్ని హృదయపూర్వకంగా నమ్మి యేసుక్రీస్తు శిలువ మరణాన్ని గ్రహించి ఆయనను మాత్రమే రక్షకునిగా, ప్రభువుగా అంగీకరించి ఆయనపై ఆధారపడటమే క్రీస్తునందు విశ్వాసముంచడం. ఈ సువార్త పైన, క్రీస్తు పైన ఆ బలమైన, సంతోషకరమైన విశ్వాసాన్ని నిజంగా నీ హృదయంలో కలిగి ఉన్నావా? వాక్యమునకు లోబడి బాప్తిస్మం పొందినవారు. యేసుక్రీస్తును గురించిన సువార్త ప్రకటించబడినప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా తిరిగి జన్మించిన వ్యక్తులు పాపక్షమాపణ నిమిత్తం వారి పాపాన్ని బట్టి పశ్చాత్తాపపడి మారుమనస్సును పొంది యేసుక్రీస్తునందు విశ్వాసముంచిన తరువాత దేవుని మాటకు లోబడి ఒక స్థానిక సంఘానికి కట్టుబడి బాప్తిస్మం పొందాలి. లూకా సువార్త 3వ అధ్యాయం 3వ వచనం, అపోస్తలుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 38, 41 వచనాలు, 8వ అధ్యాయం 12వ వచనం, 10వ అధ్యాయం 48వ వచనం. ఇప్పటి నుండి నేను క్రీస్తుకు చెందినవాడను అని బహిరంగంగా సమాజం ఎదుట, సంఘం ఎదుట సాక్ష్యం ఇవ్వడమే బాప్తిస్మం. అంతరంగంలో జరిగిన మార్పుకు బహిరంగమైన గురుతే బాప్తిస్మం. ముంచడం బాప్తిస్మం ద్వారా నేను క్రీస్తుతో కూడా పాపం విషయమై చనిపోయి ఆయన పునరుద్ధానం ద్వారా నిత్యజీవాన్ని కలిగి ఉన్నానని సాదృశ్య రూపంగా తెలియజేయడమే బాప్తిస్మం. క్రీస్తు శిష్యుడుగా ఉండే ప్రతి వ్యక్తి తప్పక బాప్తిస్మం పొందాలని యేసుక్రీస్తు మరియు అపోస్తలులు ఖచ్చితంగా ప్రకటించారు. మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ వచనం, లూకా సువార్త 3వ అధ్యాయం 3వ వచనం, అపోస్తలుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 38వ వచనం, 8వ అధ్యాయం 12వ వచనం, 10వ అధ్యాయం 48వ వచనం, 22వ అధ్యాయం 16వ వచనం. ఇది దేవుని వాక్యం, ఆజ్ఞ. కాబట్టి ప్రతి క్రైస్తవుడు తప్పక బాప్తిస్మం పొందాలి. పశ్చాత్తాపం, మారుమనస్సు, విశ్వాసం లేకుండా కేవలం నీటిలో మునిగి లేవడం బాప్తిస్మం కాదు. ఆ బాప్తిస్మం వల్ల రక్షణ కలగదు. నిజంగా తిరిగి జన్మించిన వారు తప్పక వారి పాపాలకు పశ్చాత్తాపపడుతూ యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతారు, మారుమనసు పొందుతారు, బాప్తిస్మం పొందుతారు. ముగింపు. సంఘం ద్వారా యేసుక్రీస్తు సువార్త ప్రకటించబడినప్పుడు రక్షణ కొరకు ఏర్పాటు చేయబడిన వారు తప్పక ఆ సువార్తకు స్పందించి ఈ విధంగా క్రైస్తవ్యంలోనికి అనగా క్రీస్తు శిష్యత్వంలోనికి నడిపించబడతారు. ఈ విధంగా ప్రారంభమైన క్రైస్తవ ప్రయాణం సరియైన విధంగా, సక్రమంగా, బలంగా, ప్రభావవంతంగా, దేవుని చిత్తానుసారంగా, ఆయనకు మహిమకరంగా నిత్యత్వం వైపునకు సంఘం ద్వారానే నడిపించబడుతుంది. ఇలాంటి క్రైస్తవుల సమూహమే సంఘం. రోజురోజుకు మరింత క్రీస్తు సారూప్యతను పొందుకుంటూ ఆయన శిష్యులుగా మారడమే సంఘ లక్ష్యం. దేవుని మహా ఆజ్ఞ. మత్తయి సువార్త 28వ అధ్యాయం 18 నుండి 20 వరకు ఉన్న వచనాలు. వీరిని మాత్రమే క్రైస్తవులని, సంఘమని పిలవాలి. ఈ లక్షణాలు లేకుండా పేరు పెట్టుకున్నంత మాత్రాన వారు క్రైస్తవులు కారు. అది దేవుని సంఘం కాదు.
దేవుడు మనలను నిజ క్రైస్తవులుగాను నిజ సంఘంగాను చేయునుగాక.